జాబ్ వచ్చింది. నేను వెంటనే వెళ్ళాలి. నేను వచ్చిన వరకు జాగ్రత్త చదువుకో. బాబాయ్ చెప్పిన మాట విను, టైంకి తిను. సరే అన్న, నువ్వు చెప్పినట్టే వింటాను. నువ్వు జాగ్రత్తగా చదువుకుంటాను. ఎటువంటి అలర్లు కూడా పెట్టుకోనన్నయ్య. బా, ఇదేంటి టైంలో ఫోన్ చేస్తున్నాడు? సర్లే, ఏదో అవసరం ఉండదులే, అందుకే ఫోన్ చేస్తున్నాడు. హలో మయ్యా, చెప్పరా. ఈరోజు మన హీరో బర్త్డే కదా, ఏం ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ అంటే ఏముందిరా, మట్టి చేసుకుందాం. మన కుర్రలందరినీ తీసుకొచ్చే. మయ్యా డబ్బులు మరి? డబ్బులు ఏముందిరా, మా నాన్న ఫీజు కోసం 20,000 ఇచ్చాడు. ఆ 20,000తోని మన అన్నకి గ్రాండ్ గా ప్రాక్టీస్ చేద్దాం. అది వచ్చేసి కుమ్మేద్దాం. అరేరా, మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చే. సరే సరే, వచ్చే త్వరగా. సరేరా, అసలుకే హైలైట్ అవ్వాలి మనం. ఓకేరా, బాయ్ రా. మొన్న గ్రాండ్ గా పార్టీ ఇచ్చాం కదా. అవును మామ. అది చూసి వాచుకోలేకపోతున్నారు రా. వాళ్ళు మన కోసం ప్లాన్ వేసినట్టున్నారు. ఏముందిరా, నేను ఉన్నాను కదరా. చూసుకోరా, బాయ్ బాయ్ బాయ్. పిన్ని ఇప్పుడు కాల్ చేస్తుంది. హలో పిన్ని. హలో బాబు. మా తమ్ముడు ఎలాగొన్నాడు పిన్ని? బాగున్నాడా? ఏంట్రా బాబు, మీ తమ్ముడు సినిమాలు, ఫ్రెండ్స్, హీరోలు అని చెప్పేసి ఫ్రెండ్స్ చేతులు తన్నులు తినేసి హాస్పిటల్లో ఉన్నాడ్రా బాబు. త్వరగా రా వచ్చి. నీకు ఇప్పుడే బయలుదేరుతున్నా పిన్ని. Wait, I was asking you. ఎలా తమ్ముడు ఎలా తయారయ్యో? మంచిగా చదవరా అంటే ఎందుకురా పనికొచ్చిన పనులు, సినిమా పనులు, పార్టీలు అయితే ఫ్రెండ్స్ ఏంటి, ఎందుకురా ఇవన్నీనా? నీకేం తెలుసు నీ అసలు మా హీరో కోసం ఎవడేమనంటే నేను అసలు ఊరుకోలేనన్నయ్య. అయినా నువ్వు డబ్బులు ఇచ్చావు కాబట్టే కదా నేను ఎలా మాట్లాడుతున్నావు. అది మాట్లాడతావుట్రా. సరే క్వశ్చన్ అడుగుతాం, సమాధానం చెప్పరా. సరే చెప్పని. మా అమ్మ నాన్న బర్త్డే ఎప్పుడురా? అమ్మ నాన్న బర్త్డే తెలియదు కానీ ఎవడో మొక్కుమని తెలియని వాడి కోసం డబ్బులు తగిలేసుకొని లేదా దెబ్బలు తగిలించుకొని ఇలా తయారవుతున్నావు. అభిమానం అనేది హద్దుల్లో ఉంటేనే జీవితం బాగుంటుందిరా. హద్దు మీరితే జీవితాలు నాశనం అయిపోతాయి. ఇక మీదటైనా మనమేంటి, మన స్టేటస్ ఏంటి అని చూసుకొని బతుకురా. మంచిగా చదువుకో. అన్నయ్య నన్ను క్షమించు అన్నయ్య. నా తప్పు ఏంటో నేను తెలుసుకున్నాను అన్నయ్య. నేను ఇంకెప్పుడు అటువంటి తప్పు చేయను అన్నయ్య. నిజంగా నువ్వు చెప్పినట్టు చదువుకుంటాను అన్నయ్య. సరేరా, ఎక్కమైనా మంచిగా చదువుకో. సరే అన్నయ్య. టైం అయిపోయింది, 5 అయిపోయింది. అసలుకే చదువుకోవాలి.
అన్నీ ఎంతగానో కష్టపడి నన్ను చదివించాడు. కనీసం ఎగ్జామ్ కూడా పాస్ అవ్వలేకపోయాను. జీవితంలో ఒక్కసారి కూడా మా అన్నయ్యకి నేను మంచి పేరు తేలేకపోయాను. ఇంకా బ్రతికి ఎందుకు, చనిపోవడమే బెటర్. హలో, హలో అన్నయ్య, చెప్పురా. ఈరోజు రిజల్ట్ వచ్చింది అన్నయ్య. మీ మీ తమ్ముడు ఫెయిల్ అయిపోయాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నయ్య. ఎక్కడ కనిపించట్లేదు, ఒకసారి చూడన్నయ్య. సరేరా, నేను చూస్తాను. సరే అన్నయ్య, బాయ్ అన్నయ్య.